హలో అండి, వెల్కమ్ టు కరుకుల లలిత అప్డేట్స్. నేను మీ లలిత. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లడ్డు అండి. మంతెన సత్యనారాయణ రాజు ఎన్నోసార్లు చెప్పారు ఇమ్యూనిటీ లడ్డును ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా అనేసి. నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి. ఈరోజు రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఈ లడ్డూని ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా రెసిపీ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి. ఇమ్యూనిటీ లడ్డు అండి. ఖచ్చితంగా ఖర్జూర పండ్లు, ఒకవేళ ఎవరన్నా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళకు కూడా ఇలా చేసి ఇవ్వండి, తప్పకుండా ఇష్టపడతారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు లడ్డు ఎలా చేసుకోవాలనో. మంతెన సత్యనారాయణ రాజు కూడా అదే నేచురోపతి డాక్టర్ అండి, ఎంతో బాగా చెప్తాడు హెల్త్ గురించి. రామచంద్రరావు గారు కూడా, నేను వాళ్ళని చూసి మంచి ఇన్స్పిరేషన్ అయ్యానండి. వాళ్ళు వీడియోస్ చూడండి, చాలా బాగా చెప్తారు హెల్త్ గురించి. అయితే నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి. చాలా మంచిదండి హెల్త్కి. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకు ఇప్పుడు కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవాలి కదా కొంచెం. ఇలా లడ్డు రెసిపీ చేసుకొని ఇంట్లో తినండి. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకో ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు, అమ్మ స్నాక్స్ అమ్మ స్నాక్స్ అని. ఇలా చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. మనం బాగుంటేనే వాళ్ళు బాగుండేది కదండి. ఎందుకంటే మనం బాగుంటేనే కదా వాళ్ళని చూసుకోగలిగేది మనము. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఇలా లడ్డు చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో తినండి. బయట ఎంతో రేట్ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ నేను పిచ్చే తీసేసి ఖర్జూర పండ్లు తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా పిచ్చే తీసేసి ఖర్జూర పండ్లు తీసుకున్నాను. 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. దీంట్లో మెజర్మెంట్స్ అనేది ఏమీ ఉండదండి, అది మీ ఇష్టం. ఇంకా మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే అది ఎక్కువ వేసుకోండి. మీకు ఖర్జూర పండ్లు ఎక్కువ ఉండాలనుకుంటే ఖర్జూర పండ్లు ఎక్కువ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను బాదం పప్పు చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను. చూడండి వీడియోలో బాదం పప్పు. నెక్స్ట్ జీడిపప్పు అండి. జీడిపప్పు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి. నా దగ్గర తక్కువ ఉంటే తక్కువ తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ వైట్వి పుచ్చకాయ విత్తనాలు అండి, వాటర్ మిలన్ విత్తనాలు. ఇవి ఎండు ద్రాక్ష అండి. ఇది వచ్చేసి గుమ్మడికాయ విత్తనాలండి. అన్నీ మాకైతే నంద్యాలలో దొరికాయండి. ఇవి ఏమన్నా దొరకనివి మోర్లో తీసుకుంటా నేనైతే అన్నిటిని. నేనైతే దీని ఏం మెజర్మెంట్స్ తీసుకోలేదండి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్జూర పండ్లని ఒక మిక్సీ గిన్నెలు వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఏవన్నా, మీకు ఒకవేళ టూటీ ఫ్రూట్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, గుమ్మడి విత్తనాలు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. అన్నీ నేను ఈ మిక్సీ బౌల్లోకి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా అన్నీ మిక్స్ చేసుకోండి. ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని, డ్రై ఫ్రూట్స్ని చేతికి వాటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని కొద్దిగా తీసుకుంటూ లడ్డు ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా వాటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి. లేకుంటే ఖర్జూర పండ్లు కొంచెం జిగురుగా ఉంటాయి కదా, మిక్సీ పట్టేసరికి చేతికి అంటుకోవడం అలా జరుగుతుంది. కాబట్టి అలా అప్లై చేసుకోవడం వల్ల చేతికి కూడా అంటుకోదు, నీట్గా వచ్చేస్తుంది. చూడండి లడ్డు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. అన్ని లడ్లను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాం. మరి టైం కూడా ఎక్కువ పట్టదండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే, చాలా ఈజీ. చూడండి, ఏం లేదు, ఖర్జూర పండ్లు మిక్సీ పట్టేసుకోవడం, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం, మిక్స్ చేసేసుకోవడం, లడ్డు ప్రిపేర్ చేసేసుకోవడం. కాబట్టి టైం కూడా తక్కువ పడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోండి. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కానీ అండి, ఎన్ని చేసినా కానీ ఇంట్లో మనం హెల్దీ అనుకుంటాము, పిల్లలకి తెలియదు కదా. వాళ్ళు ఖచ్చితంగా బయటవే కావాలని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ మనం కొద్దిగా మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇప్పుడు
ఇలా లడ్లన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. కొందరు గుమ్మడి విత్తనాలు కూడా ఇష్టపడరు కదా, అవైతే ఎంతో మంచిది కదా హెల్త్కి. అయితే ఇది ఇందులో వేయడం వల్ల ఈ ఖర్జూర పండ్లు తింటుంటే గుమ్మడి విత్తనాల ఫ్లేవర్ అయితే తెలియదు. కాబట్టి మీరు ఒకవేళ గుమ్మడి విత్తనాలు ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అన్నిలా ప్రిపేర్ చేసేసుకోండి. మా పెద్దోడి గిన్నెన అటువైపు ఇటువైపు లాగేస్తున్నాడు. ఉండునన్నా వీడియో తీస్తానంటే కూడా వాడు వినట్లేదండి. చూడండి ఎలా లాగేస్తున్నాడో. పిల్లలు 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 అల్లరి అల్లరి అల్లరి. సరే అండి, ఇంకా మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని చూసారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూడండి, ఎన్నెన్నో మంచి వీడియోస్ అప్లోడ్